హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ సెషన్ ఆఫ్ తెలంగాణ. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క విధానం అనేది ఏ విధంగా ఉందనేది ఆ థర్డ్ సెషన్కి స్వాగతం. సో ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు, ఓకేనా, ప్రస్తుత ధరలు ఏదైతే ఉన్నాయో కరెంట్ ఇయర్ ప్రైజెస్కి సంబంధించింది, అట్ ద సేమ్ టైం బేస్ ఇయర్ కాన్స్టెంట్ ధరలు ఏదైతే ఉన్నాయో స్థిర ధరలకి సంబంధించిన ఆ జిఎస్డిపి ఫిగర్స్ చెప్పుకున్నాం. అండ్ మనం వాటిని జీడిపి ఫిగర్స్తోని కూడా కంపారిజన్ చేసుకున్నాము. ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఆ యొక్క జిఎస్డిపి అండ్ జీడిపికి సంబంధించింది. అండ్ ఈ యొక్క జిఎస్డిపిలో మన యొక్క వాటా అనేది ఎంత, ఓకేనమ్మా, ఆ యొక్క ప్రస్తుత ధరల్లో మన యొక్క వాటా అనేది ఎంత, స్థిర ధరల్లో మన యొక్క షేర్ అనేది ఎంత ఉంది అనేది దాని మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, రంగాల వారీగా వాటా. సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ అంటే తెలుసు కదా, ఎస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నది అమ్మ. సో వ్యవసాయ రంగం నుంచి వాటా ఎంత ఉంది, పారిశ్రామిక రంగం నుంచి వాటా ఎంత ఉంది, సేవా రంగం నుంచి వాటా ఎంత ఉంది. సో ఈ మూడు రంగాలకి సంబంధించిన ఇండియన్ జీడిపి ఫిగర్స్తో మనం కంపారిజన్ చేసుకున్నాం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ కంక్లూడెడ్ విత్ ద గ్రోత్ రేట్స్, అంతే కదమ్మా. ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఏదైతున్నాయో, ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో దాంతోనే మనం కంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఈ సెషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం. సో ఈ సెషన్లో వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఎంప్లాయ్మెంట్, ఓకేనమ్మా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాలు, ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్లో ఎంత శాతం అనేది ఉద్యోగ కల్పన అనేది జరిగింది, ఉద్యోగిత అనేది ఎంత ఉంది, వాటా అనేది షేర్ ఎంత ఉంది అనేది. ఫస్ట్ వన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఫిగర్స్ అనేది ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాలు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయాలు, అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియాకి సంబంధించిన ఆ తలసరి ఆదాయాలతోనే మనము కంపారిజన్, పోల్చడం అనేది జరగడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కఠినతరమైన ప్రశ్నలు, ఓకేనమ్మా. ద మోస్ట్ హార్డ్ ఏదైతుందో టఫ్ క్వశ్చన్స్ అనేది మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్, శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరైతున్నారో, స్త్రీలు ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, పురుషులు ఎవరైతున్నారో, మేల్ ఎవరైతున్నారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంతా, అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది, రూరల్ ఏరియాస్లో ఎంత ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ఆల్ ఇండియా, ఆ యొక్క అఖిల భారత స్థాయిలో ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది, ఆ కంపారిజన్ అనేది మనం చేయడం జరుగుతుంది. పక్కాగా లాస్ట్ టైం గత సంవత్సరం నుంచి అడుగుతున్న ప్రశ్నల్లో ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో 2022 ఏదైతే ఉందో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా మొన్న రేవంత్ రెడ్డి గారు తాను రిలీజ్ చేసిన సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి చెప్పుకుందాం. తర్వాత వచ్చేసి వర్క్ పార్టిసిపేషన్ రేట్స్, థర్డ్ వన్ వచ్చేసమ్మా వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ విత్ ద అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనమ్మా. ఆ యొక్క నిరుద్యోగిత, తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క నిరుద్యోగిత శాతం అనేది ఏ విధంగా ఉందనేది మనం ఈ సెషన్లో మనం కంక్లూడ్ చేద్దాం. కంప్లీట్గా ఈ థర్డ్ సెషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆ స్లైడ్లో మీకు మొదటి నుంచి కూడా గత 1.5 అవర్ నుంచి కూడా మీకు చాలా క్లియర్గా ఆ సెషన్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాను. సో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ మన టీఎస్ స్టేట్, తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఎంత ఉందమ్మా? ఎస్, ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అరౌండ్ 50.8% అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ ఫిగర్స్ అన్ని కూడా చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా, ఇండస్ట్రీస్ పరిశ్రమలు దానికి సంబంధించిన వాటా రిపీటెడ్ అవుతున్నాయమ్మా, గుర్తొస్తున్నాయా లేదా? సర్వీస్ సెక్టార్, సేవా రంగము దానికి సంబంధించిన వాటా అనేది చాలా స్పష్టంగా మీకు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది ఏ విధంగా రావచ్చు, మనం దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఓకేనా? ఒకవేళ మనమే ఒక ఎగ్జామినర్ అయితే, మనమే ఒక క్వశ్చన్ పేపర్ అనేది క్రియేట్ చేస్తే, సో అభ్యర్థి అనేవాడు, యాస్పిరెంట్ అనేవాడు ఏ విధంగా తను చదువుతున్నాడు, కాంప్రహెన్సివ్గా చదువుతున్నాడా, ఇన్ఫర్మేషన్ని జస్ట్ అలా దాన్ని బట్టి కొడుతున్నాడా, మెమరైజ్ చేస్తున్నాడా, ఓకేనా, అనే దాని మీదనే మన యొక్క సెషన్స్ అన్ని కూడా ఉంటామా. సో కాంప్రహెన్సివ్ వెళ్తాను, ఓకేనా. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు చెప్తానమ్మా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఇంకా సర్వీస్ సెక్టార్కి వెళ్దాం. సేవా రంగం అనేది చూసుకుంటే మన వాటా ఎంతమ్మా? తెలంగాణ రాష్ట్రానికి
రంగానికి సంబంధించిన సేవారంగం వాటా ఆల్మోస్ట్ మీకు ఇంత ముందుకు చెప్పినట్టు 2/3 వాటా, అంటే మొత్తం మన రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే ఉందో మన రాష్ట్ర జిఎస్డిపిలో దీని యొక్క వాటా రిపీట్ చేస్తున్నామా, సో దట్ మీకు ఈజీగా మళ్ళీ అర్థమవుతుంది. అయితే అందులో ఎంప్లాయ్మెంట్ అనేది 33%. ఎంప్లాయ్మెంట్ ఏంటమ్మా, అందులో వాటా ఏదైతే మనం చెప్పుకున్న ఉద్యోగిత అనేది ఏదైతే ఉందో, ఎంప్లాయ్మెంట్ షేర్ ఏదైతే ఉందో, ఉద్యోగుల యొక్క వాటా అనేది ఏదైతే ఉందో 1/3 ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం ఈజీగానే గుర్తుపట్టచ్చు. ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే జిఎస్డిపిలో వాటానేమో 2/3 వంతు, ఉద్యోగితలో వాటానేమో 1/3 వంతు. సో ఆ ఒక్కటి మాత్రం కొంచెం మెమరైజ్ చేసుకున్నామా. అత్యధికంగా మనకి జిఎస్డిపిలో కంట్రిబ్యూట్ చేసేది అదే, అండ్ అట్ ద సేమ్ టైం ఉత్పాది అవకాశాలు చూసుకున్నా కానీ కొన్ని మెరుగైన పరిస్థితుల్లో ఉందన్న సంగతి క్లియర్గానే మనకు తెలిసిపోతుంది. రెండోది పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా. ఓకేనమ్మా, పరిశ్రమల రంగానికి సంబంధించిన వాటా అనేది ఏదైతే ఉందో 18.5% అనేది ఉంది. ఎంతుందమ్మా, ఎంత శాతం ఉంది? 18.5% ఉంది. కానీ అందులో ఉద్యోగుల యొక్క వాటా అనేది చూసుకుంటే 19.7%. అంటే దాదాపు ఈ యొక్క 18.85% ఏదైతే మన జిఎస్డిపిల వాటా ఏదైతే ఉందో అందులో ఉద్యోగుల వాటా అనేది ఆల్మోస్ట్ 20%, అంటే 1/5 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా 1/6, ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు 1/6, ఉద్యోగుల వాటాలో 1/5. ఇంకా తప్పదమ్మా, మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ డాటాని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలనే దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. లేదు సార్ మేము ఇది 1/3 గుర్తుపెట్టుకుంటాను, ఇది 1/5 గుర్తుపెట్టుకుంటానంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. మరి పరిశ్రమల రంగానికి సంబంధించిన షేర్ ఎంత? ఆల్మోస్ట్ 47.3%. ఎంత ఉంది? 47.3%. అంటే దాదాపు మనకి 48% వేసుకోండి, లేదంటే సగం అనేది వేసుకోండి. అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ దాదాపు సగం ఏదైతే ఉందో ఆ యొక్క శ్రామిక జనాభా అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క లేబర్ ఫోర్స్ ఆర్ వర్క్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ సగం, దాదాపు దగ్గరగా సగం మంది మనకి ఉపాధి అవకాశాలు అనేది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఇంతేనా? మరి ఇది చదువుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయిపోతుందంటే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ఉందో దానికి సరిపోతుందమ్మా. కానీ కొన్ని హై లెవెల్ క్వశ్చన్స్ అనేది అడిగితే మాత్రం, కాంప్లెక్స్గా అడిగితే మాత్రం ఈ ఫిగర్స్ నుంచి మనం ఏమి ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, అదే కదా అంటుంటారు చాలామంది. సార్ మాకు లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా చెప్పండి అనేది. ఏం లేదు, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా ఎంత ఆదాయం వస్తుంది ఏ రంగం నుంచి అనేది చాలా క్లియర్గా ఉంది, అండ్ ఏ రంగం నుంచి ఎంత ఉద్యోగిత కల్పన ఆర్ వర్క్ ఫోర్స్ ఉందని చెప్పాను. దీన్ని బట్టి మనం ఏం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఎకానమీ లాంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ డాటా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బయట మార్కెట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే 1/3 వంతు వాటా ఎవరైతే ఉన్నారో, అంటే అసమానతలు అనేది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్ అంటే వెరీ సింపుల్. 1/3 వంతు ఉన్న ఓకేనా ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ కలిగిన ఆ యొక్క సర్వీస్ సెక్టార్ అనేది ఎంత ఆదాయం ఉందమ్మా, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎంత ఉంది, ఇన్కమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క జిఎస్డిపిలో దాని యొక్క షేర్ అనేది ఎంత ఇన్కమ్ అనేది కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంత ఆ యొక్క ఆదాయం అనేది వాళ్ళ యొక్క షేర్ అనేది ఉందమ్మా, వాటా అనేది ఉంది 2/3. అంటే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఎవరైతే 33 మంది ఎవరైతే ఉన్నారో దాదాపు 65 పైసలు అనేది ఏదైతే ఉందో వాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే యావరేజ్గా 2 రూపీసే కదా, ఆన్ యావరేజ్ తీసుకుంటే 2 రూపాయలు. సో సేవా రంగంలో ఎవరైతే నిమగ్నలై ఉన్నారో, సర్వీస్ సెక్టార్లో ఎవరైతే ఎంగేజ్ ఉన్నారో యావరేజ్గా దే ఆర్ ఎర్నింగ్ 2 రూపీస్ ఆర్ దే ఆర్ క్రియేటింగ్ ద వెల్త్ ఈజ్ 2 రూపీస్ ఆర్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఈజ్ 2 రూపీస్. ఆదాయం అనేది ఎంత సంపాదిస్తున్నారమ్మా, 2 రూపాయలు. అదే మనము సేమ్ ఇదేంది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది, అంతే కదమ్మా, ఇది సర్వీస్ సెక్టార్కి సంబంధించింది. ఇప్పుడు ఎల్లో పార్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు మనము దీని క్వైట్ ఆపోజిట్ అగ్రికల్చర్ తీసుకుందాం. ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది చూసుకుంటే వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా, 48%. బట్ మనకి ఈ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను 50% అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాను. అంటే ఎంతమంది ఉన్నారమ్మా ఆ యొక్క వ్యవసాయం అని అనుబంధ రంగాల మీద ఎంతమంది నిమగ్నలై ఉన్నారు? ఎస్, ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క 1/3 మంది. సో ఇక్కడ ఆదాయం వచ్చేసి మనకి 2/3 అనమాట. సో అదే ఇక్కడ చూసుకుంటే వ్యవసాయం మరి అనుబంధ రంగాలు చూసుకుంటే ఏదైతే మనం చెప్పుకున్న 58% అనేది 48% అనేది ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంది. అదే అగ్రికల్చర్ షేర్లు చూసుకుంటే 16% మాత్రమే. ఓకేనా, ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారంటే 16% మాత్రమే. అంటే ఎగ్జాక్ట్గా 48-16 కంపారిజన్ చేసుకుంటే
మనకి 33 పైసలు. ఎంత పైసలమ్మా? 33 పైసా. అంటే సేవా రంగంలో ఎవరైతే ఎంగేజ్ అయ్యారో సో వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా 2 రూపీస్ అనేది వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి, అదే మన అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏదైతుందో కేవలం 33 పైసా మాత్రమే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ వాటా అనేది ఉంది, వాళ్ళ షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా. అంతే కదమ్మా, 16 రూపాయలు బై 48 వేసుకుంటే మనకి అంతే వస్తుంది. అంతే కదా, 48 మంది 16 ఎలా వచ్చింది సార్ 1/3 అంటే క్లియర్గా తెలిసిపోతుంది. 16 3 48 అని చెప్పేసి చాలా క్లియర్గా, అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఎవరైతున్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. 1 ఏదైతే 33 పైసా అని చెప్పేసి. ఐ థింక్ ఇట్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఇక్కడ ఎలాగైతే 65 పైసలు బై 33 వేసుకుంటే 2 వచ్చిందో, ఇక్కడ 16 పైసలు బై 48 పైసలు వేస్తే మనకి 33 పైసా వస్తుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అనమాట. ఓకేనా. అలా ఇండస్ట్రియల్ సెక్టార్ అని చూసుకుంటే యావరేజ్గా 90 పైసా, అంటే రెండు కూడా సమానంగా ఉన్నాయి, దాదాపు 1 రూపాయి. అంటే పారిశ్రామిక రంగం నుంచి యావరేజ్గా 1 రూపీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ యొక్క సర్వీస్ సెక్టార్ని చూసుకుంటే 2 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఇన్కమ్ కూడా అంతే వస్తుంది కదా. వ్యవసాయ రంగం నుంచి అంటే ఇది దేనికి దారి తీస్తుంది? ఇన్ఈక్వాలిటీస్, అసమానతలకు దారి తీస్తుంది. గిని ఇండెక్స్ ఆల్రెడీ చదివే ఉంటారు కదా, గిని గుణకం అనేది. సో ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించానమ్మా. సో దట్ మీకు కూడా ఈజీగా, ఓకేనా, రేపు ఫ్యూచర్లో ఇలాంటి డాటా అనేది వచ్చినప్పుడు మీ అంతటికి మీరే ఓన్గా దాన్ని ఏం చేసుకుంటారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. ఓకేనా. సో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ మరి అప్కమింగ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా అడుగుతాడు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియాతో కూడా మనం పోల్చుకోవడం జరుగుతుందమ్మా.